బఫెలో, నాట్ కౌ. కౌ yes. కౌ అంటే ఆవు. అది బఫెలో అది. అన్ని బఫలేరా? అవునరా. నువ్వు అంటావు ఇద్దరు కాలేజ్ బ్లిపి అంటావా? బ్లిపియా? కార్తీక్ వెళ్ళారు. కార్తీక్ ఉన్నారు. కార్తీక్ అంతే అన్ని చూసాను. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను గండిపోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ఓకే. లిచీ ఫ్రూట్ తింటున్నామండి. పక్కన పొలాలు చల్లగా చక్కగా బాగుంది. ఇంత ఎండలో చింత చెట్టు కింద, ఒక్క మామిడి చెట్టు కింద కొంచెం గట్టిగా మంచిగా ఉంది. కొండపోచమ్మ రిజర్వాయర్ ఇది? గండి మైసమ్మ. థ్యాంక్ యూ. ఏంటి అక్కడ మామిడి తోట ఉందండి, వెళ్దాం పదండి. ఎకరా ఎంత ఉంది ఇక్కడ? 1,20,00,000 ఉంది. కొందామా మరి? ఒక 5 ఎకరాలు కొన్నాం. ఫామ్ హౌస్ అయితే 3 ఎకరాలు ఉన్నాయంట ఫర్ సేల్. 3 సరిపోదు, 5 అయితే. డబ్బులు ఈడు ఎకరానికి డబ్బుల గురించి ఆలోచించినాయి. సైలెంట్గా ఉంటే 5 ఎకరాలంట. నువ్వు మాట్లాడు. యూ బిహేవ్ యువర్ సెల్ఫ్. బాగుంది. లాగిద్దామా? లీచీస్ అన్నీ తినేసి మామిడికాయ చెట్లు ఉన్నాయి కదా మూలకి, మామిడి తోటకి వెళ్దాం. డాన్స్ అది. పాట పెట్టినా? పుష్ప పాట పెట్టినా? సాంగ్ పెడితే వేస్తాడు. తోట వేసుకున్నా పోతుంది. ఏంటిది 300? లీచీ 300 రూపాయలు. 350 కదా మనం ఆ రోజు అక్కడ చూసినాం. డజనా? కేజీ అండి. కేజీయా? అక్కడ ఎంత తీసుకున్నాడు అప్పుడు? అక్కడ 400 కిలో. ఉన్నాయండి. ఇట్రా ముంజులు ఉంటాయి కదా, ముంజులు అట్లుంది కదా ముంజు. చాలా ఇచ్చాడు కదా క్వాంటిటీ. నేనే ఎక్కువ తినేసా. చింతకాయలు కొంటామా? ఈడాడ కనిపి అట్లా పోయినకి కూడా. ఇగోండి ఇక్కడ ఉన్నాయి చింతకాయలు. ఈ కొమ్మ ఏమన్నా బతికిద్దేమో పెడతాం. సీడ్కి పడుతాయి చెట్లు.